నమస్కారం అండి. హరే శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండీ! మేమైతే ఊరెళ్ళాము. పల్లెటూరు కదండీ! మార్నింగ్ అయ్యేసరికి చూడండి పక్షుల కిలకిల రాగాలు చాలా బావుంటాయి. వీడియో కూడా చాలా బావుంటుందండి. వీడియోలో అయితే చాలా విశేషాలు, వింతలు అన్నీ ఉన్నాయండి. గ్రామదేవత గుడి చాలా బావుంటుందన్నమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసుకునేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సెలవులకైతే ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇదిగోనండి మా జామ చెట్టు. ఫస్ట్‌గా జామ చెట్టు అయితే తీశాను. ఆర్గానిక్ పండండి. చక్కగా అలా కోసుకొని తినేసేయొచ్చు. ఏదైనా పల్లెటూర్లేనండి. ఇలాంటి మంచి ఫుడ్ తినటానికి మాత్రం పల్లెటూరు తర్వాతేనండి. సిటీలో ఏముంటాయండి, అంతా పొల్యూట్ ఫుడ్. ఇక్కడొచ్చే బొప్పాకాయలు చూడండి అసలు ఎన్ని బొప్పాకాయలు ఉన్నాయో, ఎన్ని చెట్టులు ఉన్నాయో. బొప్పాయి చెట్లు అయితే చాలా ఉన్నాయి. అన్నిటికీ కాయలు ఉన్నాయి. ఇక్కడ మీకు మా స్పెషల్ గెస్ట్‌లని అయితే చూపిస్తాను. మా మా పిల్లలు, మా అమ్మ వాళ్ళ పిల్లలన్నమాట. చూసారండి ఎంత బాగున్నాయో కదా! వీటితోనే టైం పాస్ చేసేస్తారండి మా అమ్మ నాన్న. మమ్మల్ని పెంచి మమ్మల్ని అయితే పంపించేశారు కదా! ఇంక ఇప్పుడు ఇవేనండి. వాళ్ళకి టైం పాస్ అవుతుంది, ఇంకా కొంచెం ఇన్కమ్ కూడా వస్తుంది అన్నట్టు చూసి చేసుకుంటున్నారు. ఇదిగోండి మా చిన్నాడు, ఆ ఫ్లవర్ మా చిన్నాడు తెచ్చాడండి, అందుకనే ఇక్కడైతే పెట్టాను. జాంకాయలు కోసాం కదండి, అవి తింటున్నారు మా అమ్మగారు. ఇద్దరు జాంకాయలు తింటున్నారు. ఇక్కడ మామిడి చెట్టు చూడండి. ఇదైతే మాది కాదండి, మామిడి చెట్టు అయితే మాత్రం. పొలాలు మాకు అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరండి పొలాలు. అయితే ముందు రోజు వచ్చేసి బాగా గాలి కొట్టింది. మామిడికాయలు రాలుతాయి కదండి, వేరుకొమ్మని ఈ చెట్టు వాళ్ళు చెప్పారు. చెప్తే వెళ్ళామండి. ఇంకా ఏంటండి విశేషాలు? అందరూ సమ్మర్కి అయితే ఎక్కడికి వెళ్ళారు? మీరు కూడా ఇట్లాగే మీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారా? కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. మామిడికాయ దొరికిందండి వెళ్ళినందుకు. అయితే పగిలిందనమాట. కట్ చేసుకుని ముక్కలైతే తింటున్నాను. అసలు ఎంత బాగుందంటే, అసలు కలర్ చూడండి, ఎంత కలర్ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే గుడిని చూపిస్తాను. గ్రామదేవత అండి. ఇక్కడి నుంచి ఫస్ట్ పూజ అయితే మొదలు పెడతారు. ఫస్ట్ ఇక్కడ చేసిన తర్వాతే వెళ్తారండి. ఇక్కడ తర్వాత మళ్ళీ అమరాయ్ అంటారు కదా, అంటే ఊరి నడిబొడ్డులో ఉంటుంది కదా, అక్కడ చేస్తారు. గ్రామదేవత అనమాట. అమ్మ వాళ్ళ ఊరి గ్రామదేవత పేరు వచ్చి బళ్ళమ్మ తల్లి అండి. గుడి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఈ ఊరిలో గుడిని దర్శనం చేసుకుంటే అష్టాదశ శక్తిపీఠాలని దర్శనం చేసుకున్నట్లేనండి. ఇక్కడ ముందుగా వినాయకుడిని, పంచముఖ హనుమాన్ని పెట్టారండి. అది గాలి ప్రతిష్ఠ చేశారు ఇక్కడైతే. మెయిన్ ఎంట్రన్స్ ద్వారం దగ్గర ఈ వినాయకుడు, పంచముఖ హనుమాన్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి శిల్పాలను అయితే రెండు అటు ఇటు శిల్పాలను అయితే చెక్కారు. చాలా అందంగా ఉండిద్దండి. గుడి నిజంగా చాలా బాగుంటుంది. అందుకనే వీడియో చేసుకొని తీసుకొచ్చానండి మీకు చూపిద్దామని. గ్రామదేవత గుళ్ళు మాత్రం ఇంత పెద్దగా, ఇంత అందంగా అంత ఉండవండి. అంతా చిన్నగా ఉంటాయి. ఈ ఈ విరాట వచ్చేసి పాతదండి. పాత గుళ్ళో విగ్రహం అనమాట. 10 సంవత్సరాలైందండి ఈ గుడి కట్టి. అంతకుముందు వచ్చేసి ఈ విగ్రహాలు ఉండేవి. పాత గుడి చిన్నదిగా ఉండేదండి. తర్వాత అయితే పెద్దది చేశారు. ఇది వచ్చేసి వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటే లక్ష్మీనారాయణులు కలిసి ఉన్నట్లేనండి. అక్కడ కనుక ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి. రావి చెట్టు వచ్చి విష్ణుమూర్తి, వేప చెట్టు వచ్చి లక్ష్మీదేవి. అంతేనండి, కరెక్ట్గానే చెప్పాను.
కరెక్టేనా అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసింది చెప్పాను. ఒకవేళ అది తప్పైతే మాత్రం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను ప్రదక్షిణ చేస్తున్నానండి. 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. కానీ నాకు అంత టైం లేక ఒక 3 ప్రదక్షిణలే చేశానండి. ఎక్కువ చేయలేదు. ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిదో మీకు తెలుసా అండి? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నాకైతే 108 ప్రదక్షిణ చేస్తే మంచిదని చెప్పి తెలుసండి. ఇక్కడైతే ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం చూడండి, చూపిస్తున్నాను. ఈ గుడి విశేషం ఇంకా చాలా ఉందండి. అసలు గుడి చూడండి అసలు ఎంత బాగుందో. నేను ఇంత అందంగా గుడిని, గ్రామదేవత గుడిని అయితే నేను ఎక్కడా చూడలేదండి. విగ్రహం చూడండి, అలంకరణ కానీ చాలా బాగా చేస్తారండి అలంకరణ. ఆ రోజైతే పూజ చేసుకున్నారు వేరే వాళ్ళు. ఆ పూజకి వచ్చాను, కానీ ఆ రోజైతే నేను షూట్ చేయలేదండి. అంతా ఎక్కువ మంది జనాలు ఉండేసరికి షూట్ చేయటం ఆ రోజు అవ్వలేదు. ప్రదక్షిణ చేసేటప్పుడు చూద్దాము, ప్రదక్షిణ చేద్దాము. అష్టాదశ శక్తి పీఠాలు అవతారంతో పేరుతో సహా చక్కగా చెక్కారండి. శాంకరీదేవి అమ్మవారు శ్రీలంక. ప్రదక్షిణ చేసుకుంటూ నేనైతే పూలు పెట్టుకుంటూ ప్రదక్షిణ చేస్తామండి మేము. ఎంత బాగా చెక్కారో కదండి, బాగుంది కదా. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చి రెండో అవతారం వచ్చి చూడండి, కింద పేరు కనిపిస్తుంది. శ్రీ కామాక్షిదేవి అమ్మవారండి. కంచి, తమిళనాడు కామాక్షిదేవి. మీరు ఎన్ని అష్టాదశ శక్తి పీఠాల్లో ఎన్ని దర్శనం చేసుకున్నారు? నేనైతే 4 చూశాను, శక్తి పీఠాలు చూశానండి. అయితే శ్రీ శృంఖలాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. గుజరాత్ అండి శృంఖలాదేవి. ఇంకా ఇక్కడైతే నాకు సరిగా కనిపించట్లేదు, కానీ ఏ అవయవం పడింది ఎక్కడనేది కూడా రాశారండి. కానీ అవి చాలా చిన్న లెటర్స్తో రాశారు, నాకు కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఎవరు అనేది. ఈ అవతారంలోని అమ్మవారి పేరు వచ్చేసి చూద్దామండి. శ్రీ చాముండేశ్వరి దేవి, కర్ణాటక. చాముండేశ్వరీదేవి కర్ణాటక అండి. మీలో ఎవరైనా దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకుంటే చేసుకున్నానని కామెంట్ చేయండి. నేనైతే చేసుకోలేదండి. ఎప్పటికి వస్తుందో అదృష్టం అనేది తెలీదు. ఇప్పుడు ఇంకా మరో అవతారం చూద్దాం. ఇదిగోనండి మరో అవతారము. ఇట్లా ప్రతి ఒక్క అమ్మవారి పేరుతో సహా ఉంటాయండి. శ్రీ జోగులాంబ అమ్మవారు, తెలంగాణ రాష్ట్రం అండి. తెలంగాణ శ్రీ జోగులాంబ అమ్మవారు ఎవరైనా దర్శనం చేసుకున్నారా? చేసుకుంటే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ పాదాలను తాకుతున్నాను. ఈరోజైతే పూలు తేలేదండి. పూలు కూడా పెట్టడానికి నేను ఎప్పుడైతే తెచ్చుకుంటామో వీడియో షూట్ చేయడానికని వచ్చాను. మరో అమ్మవారిని పరిచయం చేసుకుందాం. ఈ అమ్మవారు వచ్చేసి చూడండి ఎవరంటే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారండి. నేనైతే చూశాను, మీరు చూసారా? నేను ఫస్ట్ దర్శనం చేసుకున్నానండి. మన ఆంధ్ర కాబట్టి మనం ఫస్ట్ దర్శనం చేసుకోగలిగాం, దగ్గర కాబట్టి మంచిగా దర్శనం అయితే చేసుకున్నామండి. బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. శ్రీశైలం ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను మీరు చూసారా లేదా అనేది. ఇంకా మరొక అవతారం చూద్దాం. ఇప్పుడు మరొక అవతారం ఎవరో చూద్దాము. మీతో పాటే నాకు పేర్లు గుర్తుండవండి. నేను కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంటే చూసి చెప్తున్నాను తప్ప నాకు నోటెడ్ అయితే ఉండదు. చూద్దాం ఇప్పుడు ఎవరు. శ్రీ మహాలక్ష్మీదేవి, మహారాష్ట్ర రాష్ట్రం అండి. శ్రీ మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ అండి. కొల్హాపూర్ మహాలక్ష్మి అందరికీ తెలుసు కదా.
నేనైతే చూడలేదు, నేనైతే దర్శనం చేసుకోలేదు. ఇప్పుడు వచ్చి ఎవరో చూద్దామండి. అమ్మవారు చూద్దాము. శ్రీ ఏకవీరాదేవి అండి. శ్రీ ఏకవీరాదేవి మహారాష్ట్ర అండి. ఇదైతే నేను వినడం కొత్తగా అనిపించింది నాకు. నేను ఎప్పుడు విన్నట్టు కూడా నాకు అనిపించలేదు. మరో అవతారం చూద్దాము. శ్రీ మహాకాళీదేవి అమ్మవారు ఉగ్రరూపం అండి. మహాకాళి అమ్మవారు, ఈ అమ్మవారిని చూస్తే నాకు కొంచెం భయం వేస్తుంది. ఇది వచ్చేసి ఉజ్జయిని అండి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ అమ్మవారు ఎవరో చూస్తాము. కొంచెం ఫాస్ట్గా తీసేస్తున్నానండి, మరి లాంగ్ అయిపోతుందని వీడియో కొంచెం త్వరగా తీస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఎవరో చూద్దామండి. శ్రీ పురిహూతికాదేవి అమ్మవారు ఆంధ్రప్రదేశ్ అంటండి. నేనైతే ఎప్పుడు వినలేదండి, చూడలేదు కూడా, దర్శనం చేసుకోలేదు. ఇప్పుడు వచ్చి ఎవరో చూద్దాము. ఎవరు అంటే చూద్దామండి. శ్రీ గిరిజాదేవి అమ్మవారు కర్ణాటక అండి. గిరిజాదేవి కర్ణాటక. ఎవరైనా దర్శనం చేసుకున్నారా? చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నాకు వచ్చి ఒక డౌట్ ఉందండి, అడుగుతాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అడుగుతానండి. కానీ ఇప్పుడు ఈ అవతారం పేరు చూసుకుందాం. శ్రీ మాణిక్యాంబదేవి అవతారం అండి. మంచిగా ఎలా కూర్చున్నారో చూడండి, బాగుంది కదా. తర్వాత ఎవరో చూద్దాము. నా డౌట్ అడుగుతానండి, చేసుకుంటాను, తప్పకుండా అడుగుతాను మిమ్మల్ని. నెక్స్ట్ వచ్చేసి ఎవరో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి శ్రీ కామరూపాదేవి అమ్మవారండి. ఒక్కొక్కసారి చూడండి ఎంత బాగున్నారో. 5 తలలు ఉన్నాయి, చాలా బాగుంది. నా డౌట్ ఏంటంటే, గ్రామదేవత వేరు, కులదేవత వేరు ఉంటారా అనేది నాకు ఎప్పుడూ డౌట్గా ఉండిద్దండి. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. మరో అవతారం శ్రీ మాధవేశ్వరీ దేవి అమ్మవారండి. ఇవేవి నాకు తెలియని కూడా తెలియవండి, ఇక్కడ చూస్తే నాకు తెలిసినాయి. నెక్స్ట్ అవతారం వచ్చి చూద్దాము. శ్రీ వైష్ణవీదేవి అమ్మవారండి. నేనైతే వైష్ణవీదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నానండి. మేము వెళ్ళాము జమ్మూ కాశ్మీర్. చాలా బాగుంటుందండి అక్కడ. అమ్మవారి చాలా మహిమ. కాకపోతే వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అండి. అక్కడ ట్రావెలింగ్కి సరిగా సదుపాయాలు అయితే ఉండవు. కాలినడకన కానీ వెళ్ళాలి, లేదు అంటే గుర్రం మీద వెళ్ళాలి. తర్వాత ఎవరో చూద్దామండి. శ్రీ మాంగళ్య గౌరీ దేవి అమ్మవారండి, బీహార్. మాంగళ్య గౌరీ అమ్మవారు బాగుంది కదండి అవతారం. నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి ఎవరో. శ్రీ విశాలాక్షిదేవి అమ్మవారు ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ వచ్చి సరస్వతీదేవిలా ఉన్నారండి. అంతేనండి, సరస్వతీదేవి అమ్మవారు వచ్చేసి. మనకు సరస్వతీదేవి అమ్మవారిని ఎక్కడున్నా గుర్తుపట్టేయచ్చండి. ఆ తల్లి అంతేనండి, చదువుల తల్లి. ఇంకైతే 18 అయిపోయినాయండి. ఇప్పుడైతే గుడి లోపలికి వస్తున్నాను. తాళం అయితే వేసేసి ఉందండి. ఈరోజు ఓపెన్ లేదనమాట. నేను వచ్చేసరికి క్లోజ్ అయిపోయింది. అంటే పూజ రోజైతే మొత్తం ఓపెన్ చేసి పెడతారు, కానీ ఇప్పుడైతే ఇలాగే క్లోజ్లోనే పెడతారండి. చూడండి, నేను అష్టాదశ శక్తి పీఠాలని వీడియో తీశాను కదండి. ఇట్లా ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు కనిపిస్తాయండి. చూడండి, కనిపిస్తున్నాయి, అదిగోనండి. ఇది లోపల గుడి అనమాట. అదేమో కింద. అలా ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే దండం పెట్టుకుంటూ ప్రదక్షిణ చేసుకుని వస్తామండి మేమైతే. కలర్స్ కాంబినేషన్ కానీ, గుడి కానీ చాలా బాగుందండి. నేను ఈ వీడియోని చాలా కష్టపడి తీశాను.
ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంత వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే నా వల్ల నిజంగా అవ్వట్లేదండి. నా ఇప్పుడు ఇంకా వెనకమాల ఇంకా 7 అవతారాలు ఇంకా ఉన్నాయండి. అవి ఏంటనేది అయితే నాకు సరిగా తెలీదు. అందుకనే ఒక్కొక్కటిగా అయితే వీడియో తీయలేదండి. మీకు చెప్పడానికైనా నాకు తెలిస్తే కదా చెప్తాను. అది కాక వీడియో కూడా బాగా లెంత్ అయిపోతుంది. అందుకనేసి కొంచెం ఇలా తీస్తున్నానన్నమాట. ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉందనేది. నేనైతే చాలా శ్రమపడి ఈ వీడియో అయితే తీశానండి. వాయిస్ ఓవర్ వేయడం కానీ నేను చాలా కష్టపడ్డాను. ఈ కష్టం కూడా నాకు చాలా ఇష్టంగా ఉందండి. ఇలా దేవుడి గుడిలో ఇలా చూపించటం అంటే నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. ఇంకా నాకు కుదిరినంత వరకు చూపిస్తానండి. ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయిపోవచ్చిందండి. ఇంకా అంతా ఇంతేనండి. గుడి చాలా బాగుంటుంది. ఈ గ్రామం ఏంటనేది ఇంకా మీకు చెప్పలేదు కదా. మా ఊరు వచ్చేసి గోవాడ. ఈ గోవాడ అనే ఊరిని ఎంతమంది తెలుసో చెప్పండి. మరొకసారి చెప్తున్నానండి. సమ్మర్కి ఎవరెవరు ఏ ఏ ఊర్లు వెళ్ళారు, ఏమేమి టూర్లు వెళ్ళారో షేర్ చేసుకోండి నాతోటి. కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీ లైక్ కామెంట్ నాకు చాలా విలువైందండి. మరి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. అయిపోయిందండి. హరే శ్రీనివాస.